గుడివాడలో గెలిచిపోతారంటారు. ఓకే. గన్నవరం గన్నవరం అసలు ఎప్పుడు తెలుగుదేశం కాన్స్టిట్యున్సీ అండి అది. మన మొన్న కూడా తెలుగుదేశమే గెలిచింది. గన్నవరం అభ్యర్థి ఎవరైనా తెలుగుదేశం గెలుస్తుందని ప్రజలే చెప్పారు. అంతకుముందు 2019లో కూడా గెలిపించారు కదా. అలా అది పెద్ద సమస్య కాదనుకుంటున్నాం. మనం ఇవన్నీ సమస్యలు కాదు సార్. మనం కొట్టాల్సిన పులివెందులను కొడదాం, అంతేగాని గుడివాడ గన్నవరం ఎట్టగో తెలుగుదేశం కథలోకి అంటున్నారు. సరే, వాళ్ళు కుప్పం కాన్సన్ట్రేట్ చేయమని మనం పులివెందులు కాన్సన్ట్రేట్ చేసి, అంటే మీరేమన్నా పులివెందులు అంటున్నారు, వారు కుప్పం అంటున్నారు. మరి కుప్పంలో ఆల్రెడీ మన మున్సిపాలిటీ వాళ్ళు దెబ్బేసి చూపించారు కదా. సరే, మున్సిపల్ ఎలక్షన్స్లో రకరకాల అక్రమాలు జరిగినాయి. రేపు రాబోయేది మొన్నే చూశారు కదా, కుప్పం రేపు రాబోయే ఎలక్షన్. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో చూశారు. వెస్ట్ రాయలసీమ అండ్ ఈస్ట్ రాయలసీమ వాళ్ళు స్ట్రాంగెస్ట్ కాన్స్టిట్యున్సీస్ అనేది. అక్కడ ఏం జరిగిందండి, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు. మనం ఏం చెప్పినా అదే. ఇప్పుడు స్టేట్లో 5 నియోజకవర్గాలు ప్రధానంగా ఒకటి కుప్పం, ఒకటి పులివెందుల, ఒకటి గుడివాడ, ఒకటి ఏమైనా గన్నవరం, మంగళగిరి, ఇట్లా హాట్ కాన్స్టిట్యున్సీ. మీరు గన్నవరం అది తెలుగుదేశం కాన్స్టిట్యున్సీ, హాట్ కాన్స్టిట్యున్సీ కానీ టఫ్ కాన్స్టిట్యున్సీ కాదు. సరే, ఇందాక మీరు అన్నారు వెనిగళ్ల రాము. ఏంటి ఆయన మీరు తీసుకొచ్చారా, లేకపోతే ఏంటి, ఎలా మీరు ఇద్దరు బిజినెస్ పార్ట్నర్సా ఏంటి, మీ ఇద్దరి మధ్య బంధం ఏంటి, అనుబంధం ఏంటి? మేము అదే చెప్పే కదా సార్, మేము ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. ఓకే. తర్వాత బిజినెస్లో కలిసాం. ఆయన ఇబ్బందుల్లో నేనున్నాను, నా ఇబ్బందుల్లో తను ఉన్నాడు. ఇద్దరు ఇబ్బందుల్లో ఒకళ్ళు ఉన్నాం. అంటే మాట సహాయం అవ్వచ్చు, ఆర్థిక సహాయం అవ్వచ్చు, ఇట్లా రకరకాల ఇవన్నీ చేసాం. తనకి కోరిక ఉంటేనే నేను తాగలను, అంతేగాని నేను తీసుకొస్తాం కాదు. తనకి ఏదో గుడివాడలో ఎప్పటి నుంచో గుడివాడలో తను అమెరికాలో ఉన్నా ఎప్పటికప్పుడు గుడివాడ వచ్చి ఒక 10-15 రోజులు ప్రతి 3 నెలలకు ఉండే గుడివాడ మీద ఒక అవగాహన ఉంది. తనకి ఏంటంటే ఒక ఫీలింగ్, నేను గుడివాడిని బాగు చేయాలన్నా నాకు అసలు అనే ఒక ఫీలింగ్తో తను వచ్చాడు. మన ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు లాస్ట్ టైం. ఆ గుడివాడికి నేను బాగు చేయాలి, గుడివాడికి ఏదో చెయ్యాలి. గుడివాడ మేము చిన్నప్పుడు ఎట్లా ఉండేది, ఇదివరకు ఏదో ట్రాక్టర్లు అన్నీ, ఒక్క ఇండస్ట్రీ లేదు, ఉద్యోగాలు లేవు, అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు అనే ఫీలింగ్లో తను వచ్చాడు. వచ్చినప్పుడు నేను అన్నా కరెక్ట్ ప్లాట్ఫామ్లోకి రా, నువ్వు ఏదో సర్వీస్ యాక్టివిటీలో వస్తానంటే కరెక్ట్ కాదు, ప్లాట్ఫామ్లోకి రా అంటే తనకు కూడా ఆ ప్లాట్ఫామ్లోకి వచ్చే ఉద్దేశం ఉంది కాబట్టి నేనేదో ఫోర్స్ చేయలే, తనకు ఉద్దేశం ఉంది కాబట్టి. ఆయనకు కూడా ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు అంటే బాగా విపరీతమైన ఇది. అంతేకాకుండా తన స్కూల్ కాలేజీలు చదివేటప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి లాగులు వేసుకున్న స్టేజ్ కాంచి పరిగెడతా చూస్తూ ఉండేవాడు. కాబట్టి అతను గుడివాడ అదిగారు. ఆయన కూడా ఒకటేనండి, చంద్రబాబు అక్కడ గుడివాడ గెలిపించుకోవాలి. చంద్రబాబు గారు చెప్తే ఎవరికి చెప్పినా తను వాలంటరీగా చేసుకుని సర్వీస్ చేసుకుని వెళ్ళగలడు. ఆయన చెప్పినా ఎవరికి చెప్పినా చంద్రబాబు నాయుడు గారు రైట్ ఫిట్ ఎవరు అనుకుంటే వాళ్ళకి చెప్తే వాళ్ళకి సర్వీస్ చేసి గెలిపించుకుని గుడివాడికి ఏదో చేసుకోవాలంటున్నాడు కాబట్టి ఏదన్నా ఒకటి రెండు ఇది చేసుకుని ఉద్దేశంలో ఉన్నాడు తను. ఓకే. అంటే ఇప్పుడు ప్రస్తుతం కొద్దిగా వెనిగళ్ల రాము టార్గెట్గా రాజకీయం జరుగుతున్నట్లుంది కదా గుడివాడ, అట్లాంటిది ఏమైనా అనిపించిందా మీకు, వినిపించిందా? అట్లాంటి శబ్దాలు ఏమైనా ఉన్నాయా? రకరకాల శబ్దాలు వస్తూ ఉంటాయి కదా సార్, అవన్నీ మనం ఫేస్ అయ్యే రావాలి రాజకీయాల్లోకి. వాటిగా ఏదో రకరకాలుగా రాము ఏదో చేశారు, అది చేశారు, ఇది చేశారు అంటారు. కానీ సార్ ఒకటి, మనిషి క్యారెక్టర్ మనిషి దగ్గర ఉండే ఎంప్లాయీస్తో తెలిసిపోతుంది. ఎంతోమందిని మిలియనర్స్ని చేశాడు, తన ఎంప్లాయీసే తనకి సమాధానం. ఏదో ఎంప్లాయీస్ లాగా ఫీల్ అవ్వడం, లేకపోతే ఇది సొంత మనుషుల్లాగా ట్రీట్ చేస్తాడు. వాళ్ళే మీకు ఆన్సర్. మేము మా దగ్గర పనిచేసే వాళ్ళని మనం ఎట్లా ట్రీట్ చేస్తున్నాము, మనం జనాలను ఎట్లా ట్రీట్ చేయగలం అనేది ఒక ఆన్సర్. తన దగ్గర 3000 మంది ఉన్నారు. 3000 మందితో ఏ ఒక్కరిని అడిగినా నాయన రాము గురించి ఒక నెగిటివ్ వర్డ్ రాదు. ఈ సమస్యలు ఉంటానే ఉంటాయి సార్, ఆ సమస్యలు మనం ఫేస్ చేయాల్సిందే అంటారు. వ్యాపారం అనేది ఎప్పుడు సమస్యలు ఉంటానే ఉంటాయి, లేకపోయినా సృష్టిస్తారు కొంతమంది, అవన్నీ మనం పట్టించుకోవాలి, బురదేస్తారు, దాన్ని మనం చేసుకుని పోవాలంటారు. రైట్. అట్లా చిన్ని గారు ఒక అంశం, అంటే ఇప్పుడు ఇంతకీ మీరు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి గ్రూపు, లోకేష్ గారి గ్రూప్, అంటే గ్రూప్ ఏం కాదు, ఆయన ఫాలోయర్సో లేకపోతే ఈయన ఫాలోయర్సో లేదా ఇట్లానే ఒక వ్యవస్థ నడుస్తూ ఉంది. మీరంతకీ చంద్రబాబు నాయుడు గారి ఫాలోయర్సా, లోకేష్ గారి ఫాలోయర్సా, ఎట్లా చూడాలి సార్? మాకు అందరం చంద్రబాబు నాయుడు గారు ఫాలోవర్స్. లోకేష్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఫాలోవర్. అంతేగాని కొత్త విభేదాలు అటువంటి ఏమీ లేవు. కాకపోతే ఏమవుతుందంటే కొంత యువతరం యువ నాయకులు, లోకేష్ గారు కొన్ని ఆర్గనైజేషన్ TNSF, TNTUCని బాగా డెవలప్ చేశారు కాబట్టి ఆయన పాదయాత్రలో పాల్గొంటున్నారు. అది గ్రూప్ కింద కాదు, వాళ్ళు అదే కార్యకర్తలు మళ్ళీ వచ్చి సెంట్రల్ ఆఫీస్లో పాల్గొంటున్నారు, చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్స్లో దాన్ని ఏదో మనం వెర్టికల్ డివిజన్ అనకూడదు. యువ నాయకులు కొంతమంది లోకేష్ గారితో తిన్నారు. కానీ ఈ యువ నాయకులైనా లోకేష్ గారైనా మేమైనా అందరం కూడా తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారి గ్రూప్ తప్పితే రెండో గ్రూప్ అనేది మీరు అసలు తెలుగుదేశంలో ఎప్పుడు చూడలేరు కూడా. రెండో గ్రూప్ ఉండదు, చూడలేరు కూడా. అంటే టికెట్ ఆశావాహులో లేకపోతే అక్కడ కావాల్సిన వాళ్ళు, ఇక్కడ వద్దనుకున్న వాళ్ళు, అక్కడ కావాలనుకున్న వాళ్ళు
కొంతమంది ఎక్కడికి పోతున్నారు, కొంతమంది అక్కడికి పోతున్నారు. ఆ రకమైనటువంటి కొద్దిగా ఈ స్ప్లిట్ అంటాం కదా, అలాంటిది ఎక్కువ నడుస్తున్నట్టుంది అటువంటి డిస్కషన్ పార్టీలో. సార్ మీకు తెలుసు కదా వాళ్ళిద్దరి గురించి, తెలుసు. వాళ్ళిద్దరూ డిస్కస్ చేయకుండా ఏది చేయరు. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా, ఈయన దగ్గరికి ఎవరు వచ్చినా కూడా అల్టిమేట్ డెస్టినీ చంద్రబాబు నాయుడు. 45 minutes కాల్లో మొత్తం జరిపోయింది అంటారు. ఏదైనా అల్టిమేట్ డెస్టినీ చంద్రబాబు నాయుడు గారు డెస్టినీ. అంతే. అంటే కొంతమంది చంద్రబాబు గారి దగ్గర సమయం దొరకకపోకుండా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు, కొంతమంది లోకేష్ గారితో ఇంటిమసీ ఉండొచ్చు, వెళ్ళొచ్చు, లేదు కొంతమంది చంద్రబాబు నాయుడు గారితో. కానీ ఫైనల్ డెసిషన్ చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే లోకేష్ గారే కాదు ఎవరైనా మనం పాటించాల్సిందే. ఓకే, లోకేష్